భారతదేశంలో 34 ఇయర్స్ ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి అంత మునుపు మనకు ఢిల్లీ రాజధాని బ్రిటిష్ పాలన, 3 ప్రెసిడెన్సీస్ మెడ్రాస్, కలకత్తా, ముంబై, ఈ ప్రెసిడెన్సీస్ అన్నీ ఉండేటివి. మెడ్రాస్ ప్రెసిడెన్సీ అని ఇవన్నీ ఉండేటివి. అవి మెగా సిటీస్ మనకు. అయితే ఇంకో కొన్ని హైదరాబాద్ లాంటివి, నిజాం లోకల్గా ఉండే ఇవన్నీ ఉన్నాయి. అలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఓవరాల్గా ఆ సినారియో అది. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 91 నేను ఎప్పుడు కంపేర్ చేస్తాను, బిఫోర్ 91, ఆఫ్టర్ 91. ప్రీ 91 అనేది ఆర్థిక సంస్కరణలు రాని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొనోపలి, ఒకే పార్టీ, సుస్థిరమైన ప్రభుత్వం, స్ట్రాంగ్ ప్రభుత్వం, ప్రపంచమంతా కూడా ఎగతాళి చేసే రోజులవి. హిందూ గ్రోత్ రేట్ మీకు 2% వస్తుంది, 1% వస్తుంది, మీకు అభివృద్ధి చేత కాదు అని ఎగతాళి చేసే రోజులు. అక్కడి నుంచి రిఫార్మ్స్ వచ్చాయి. అది కూడా మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి అందరికీ సమాన అవకాశాలు వచ్చాయి. వాట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ రిఫార్మ్ అంటే, లైసెన్స్ రాజు పోయింది, అందరికీ సమానమైన అవకాశాలు వచ్చాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయితే మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ ఒక సినారియో మీకు చూపిస్తాను. మళ్ళీ మీకు కూడా ఇస్తా, మీరు చూసుకోండి. మహారాష్ట్ర 95లో $55 బిలియన్ జిఎస్టిపి, అది $490 బిలియన్ అయింది. అంటే 9 టైమ్స్ గ్రో అయింది. 95కు 2024కి 9 టైమ్స్ గ్రో అయింది. $3,500 పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు గుజరాత్ 24 బిలియన్ అది $370 బిలియన్ పెరిగింది. అంటే 15 సార్లు పెరిగింది. వాళ్ళ తలసరి ఆదాయం $4,500. అదే మరి వెస్ట్ బెంగాల్ అప్పటికే $51 బిలియన్, అది 241కే పెరిగింది. అంటే 4.7 టైమ్సే పెరిగింది. గుజరాత్ 15 సార్లు, వెస్ట్ బెంగాల్ 4.7 సార్లు. వాళ్ళ తలసరి ఆదాయం $1,925. తమిళనాడు 45 బిలియన్ అప్పటికే, $355 బిలియన్ పెరిగింది. 8 టైమ్స్ పెరిగింది. $3,950 తలసరి ఆదాయం. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 22 బిలియన్ $695కి, రెండూ కలిపి ఇప్పుడు 390 అయింది. తెలంగాణ 200 అయింది. ఆంధ్రప్రదేశ్ 190కి తగ్గిపోయింది. అంటే రెండూ కలిపి మీరు చూస్తే $3,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. దాంట్లో ఆంధ్రప్రదేశ్ 2,40,000కి మిగిలిపోయి వాళ్ళు 3,56,000కి వెళ్ళే పరిస్థితికి వచ్చారు. డిఫరెన్స్ ఆఫ్ గవర్నెన్స్ ఐఎమ్ కంపేరింగ్ ఇయర్. కర్ణాటక 43 బిలియన్ $290 నౌ బిలియన్ 7 సార్లే పెరిగింది. తమిళనాడు 8 సార్లు పెరిగింది. కర్ణాటక మనం అనుకుంటున్నాం 7 సార్లే పెరిగింది. ఆంధ్రప్రదేశ్ 12 సార్లు పెరిగింది. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే. అదే గుజరాత్ 15 సార్లు పెరిగింది. దీంతో $4,150 వచ్చింది. పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి. యూపీ 38 బిలియన్ నుంచి $356 బిలియన్ అయింది. 9 సార్లు పెరిగింది. $1,160 పర్ క్యాపిటల్, పెద్ద పాపులేషన్. రాజస్థాన్ 33 బిలియన్ అది 175 పెరిగింది. 5 సార్లే పెరిగింది. $2,100 తలసరి ఆదాయం. బీహార్ 7.55 బిలియన్ ఉండేది,
120 అయింది, 16 సార్లు పెరిగింది. కానీ ఇప్పుడు కూడా $750 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. కేరళ $12.5 బిలియన్ నుంచి $160 బిలియన్ అయింది. 12 టైమ్స్ పెరిగింది. $3,500 పర్ క్యాపిటల్ అయింది. ఆల్ ఇండియా $330 బిలియన్ నుంచి $3,570 బిలియన్ పెరిగింది. ఇది 11 టైమ్స్ పెరిగింది. 2,300 USD మొత్తం తలసరి ఆదాయం. దీంట్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, 95లో ఆర్థిక సంవత్సరంలో వచ్చాయి. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ తీసుకున్నాం. అక్కడి నుంచి అందరూ కూడా టెక్నాలజీ కొంత ముందు తీసుకున్నారు, కొంతమంది వెనకాల తీసుకున్నారు. నాలాంటి వాడు అందిపుచ్చుకొని చాలా ముందుకు వెళ్ళాం. దెన్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అందరికీ ఉంది. మనం కొంచెం తొందరపడి పాపులేషన్ కంట్రోల్కి వెళ్ళాం, కొంతమంది పోలేదు, అవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా ఎంగేజ్ ఉంది. దెన్ గుడ్ పబ్లిక్ పాలసీస్, అక్కడి నుంచి పోటీ ప్రపంచంలో మంచి పబ్లిక్ పాలసీస్ ఏవైతే తీసుకొచ్చామో, ఒక ఐటీ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గేమ్ చేంజర్గా మారాయి. వెల్త్ క్రియేషన్ అయింది, ఆపర్చునిటీస్ పెరిగాయి, గ్రోత్ మల్టిప్లైయర్ ఎఫెక్ట్లో వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో రైట్ లీడర్, రైట్ టైం అండ్ కంటిన్యూషన్, ఇట్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్. మీరు ఇక్కడ చూస్తే గుజరాత్ 15 సార్లు అందరికంటే హైయెస్ట్ పెరిగింది. ఈరోజు $4,500 వెళ్ళిపోయారు వాళ్ళు. వై? అంత మునుపున్న ముంబై, కలకత్తా, చెన్నైని డామినేట్ చేసి ముందుకెళ్ళారు. రెండోది టెక్నాలజీ హబ్స్ అయినటువంటి హైదరాబాద్, బెంగళూరు, పూణేను కూడా దాటి ముందుకెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే కన్సిస్టెంట్ పాలసీస్, లీడర్షిప్, గ్రోత్, ఇవన్నీ కలిపి ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. అందుకే మీరు చూస్తే వెస్ట్ బెంగాల్ $51 బిలియన్ ఉండేది, గుజరాత్ 24 ఉండేది. ఇది రివర్స్ అయిపోయింది. 370 గుజరాత్, 241 వెస్ట్ బెంగాల్. సేమ్ మనుషులు, సేమ్ నీళ్లు ఉన్నాయి, సేమ్ అవకాశాలు, సేమ్ రిఫార్మ్స్. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక లీడర్ కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఏం జరుగుతుందో ఇది ఒక ఎగ్జాంపుల్స్. ఇవన్నీ నేను అందుకే చాలాసార్లు చెప్పాను, భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ. కొంతమందికి ఇష్టమున్నా లేకపోయినా ఇట్ ఈస్ ద రైట్ మూమెంటం. అలాంటి లీడర్షిప్ని ఇప్పుడు ఢిల్లీ కూడా ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించారు. ఈ ప్రాసెస్ ఏంటని మన ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది. కొంతమంది కరప్షన్లో ఇన్వాల్వ్ అవుతారు. ఆటోమేటిక్గా 5 ఏళ్లలో పోయిన్నారు, కొంతమంది 10 ఏళ్లలో పోతున్నారు, కొంతమంది లాంగ్ టర్మ్లో కూడా ఉంటున్నారు, కానీ నష్టపోతున్నారు. కొంతమంది సమిక్షేమం ఇస్తున్నామని బటన్ నొక్కడం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని చెప్పి మాయమాటలు చెప్పడం, దెన్ కరప్షన్ చేయడం. దీంతో ప్రజలు రియలైజ్ అయ్యేదని టైం పట్టచ్చు. 1 టర్మ్ పట్టచ్చు, 2 టర్మ్లు పట్టచ్చు. దెన్ ఎక్కడికక్కడికి ఈ పొలిటికల్ పొల్యూషన్ చేస్తూ వస్తున్నారు. ఎవరైనా మాట్లాడితే ఎదురుదాడి చేయడం, వాళ్ళని అరెస్టులు చేయడం, లేకుంటే వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం, సోషల్ మీడియాలో అవమానం చేయడం, ఒక పొల్యూషన్, ఇష్టానుసారంగా మాట్లాడడం, గర్వంతో మాట్లాడడం, హంబుల్నెస్ లేకుండా పోవడం, ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం లేదు. దానికి 2 ఉదాహరణలు ఏపీ అండ్ ఢిల్లీ. సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. ఆ రోజు ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాట్ ఈస్ దట్ మోడల్?
నేను బాగా చదువు చెప్పిస్తున్నా, ఓకే. హైయర్ ఎడ్యుకేషన్ ఉందా? లేదు. ఆ తర్వాత కాలేజీలు ఉన్నాయా? లేవు. తర్వాత ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. రెండోది మహిళా హాస్పిటల్స్, హెల్త్. ఇంటికి నేను మందులు పంపిస్తున్నా, ఓకే, బాగానే ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందా? లేదు. ఇవన్నీ చేసిన తర్వాత నీళ్లు ఇచ్చే పరిస్థితులు లేరు. డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో ఎక్కడ చూసినా డస్ట్ బేరకపోయి గార్బేజ్. ఇట్ ఈస్ ఎ సిటీ ఆఫ్ గార్బేజ్ అయింది. మెయిన్ రోడ్లో ఎవరన్నా విఐపీస్ వస్తే, అంబాసిడర్స్ వస్తే, కంట్రీ హెడ్స్ వస్తే మెయిన్ రోడ్లో గార్బేజ్ ఉండే పరిస్థితికి వచ్చింది. ఏమన్నా టోటలీ పొల్యూషన్. ఏదైతే ఒక సీజన్లో ఢిల్లీలో పొల్యూషన్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్, మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏదైనా ఉందంటే ఢిల్లీ దానికి చిరునామా అనే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను మొన్న ఎన్నికల్లో చెప్పాను, ఇట్ ఈస్ ఎ టోటల్ ఫెయిల్యూర్ మోడల్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇండివిజువల్స్. ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ మోడల్. ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫెయిల్డ్ మోడల్. It cannot sustain, it cannot replicate, it cannot be continued. కంటిన్యూ అయ్యే కొందికి ఏమవుతుంది, ప్రజలకు బ్లీడింగ్ అవుతుంది. ఇంకా ఒకప్పుడు మీరు చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ పంజాబ్, మన గర్వంగా చెప్పుకున్నాళ్ళం. పంజాబ్ అంటే ఒకప్పుడు దేశానికి కావాల్సిన సైన్యం అంతా అక్కడి నుంచి వచ్చేవాళ్ళు, దేశాన్ని రక్షించేవాళ్ళు. దేశానికి అవసరమైన ఫుడ్ అంతా గోధుమలు కానీ రైస్ కానీ సప్లై చేసేవాళ్ళు. 5 నదులు ఉన్నాయి. ఈరోజు ఏమైంది పంజాబ్? డ్రగ్స్. ఐటీకి పోలేదు, డ్రగ్స్ వచ్చాయి. అదే సమయంలో పంజాబ్లో ఈరోజు మీరు చూస్తే ఎవ్రీ డే ఒక ట్రైన్ ఢిల్లీకి వస్తుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు కరెక్ట్ ఇట్ రైట్ టైం? ఇవి చూసిన తర్వాత ఇక్కడ అక్కడ మీరు చూస్తే వెల్ఫేర్ అని చెప్పి నేను నీళ్లు ఊరికే ఇస్తున్నా, కరెంటు ఊరికే ఇస్తున్నా, ఇవన్నీ చెప్పారు. కానీ భవిష్యత్తును అంధకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా మన రాష్ట్రంలో మీరు చూస్తే అక్కడ కొద్ది టైం తీసుకున్నారు, కానీ మన రాష్ట్రంలో 5 ఏళ్లలోనే బటన్ నొక్కే కార్యక్రమానికి విసుగొచ్చే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ అరాచకాలు అద్దులు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఎగో ప్రాబ్లమ్స్ కూడా చిన్న పెద్ద లెక్క లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం, ఆ గర్వం, ఎగో, ఏదో ఎక్కడి నుంచో వచ్చినట్టు ప్రవర్తించడం, ఆ హంబుల్నెస్ లేకుండా పోవడం, ఇవన్నీ జరిగాయి. ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఈజ్ నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. ఎవరైనా సరే లిక్కర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడవు. అంటే అది పాపిస్ట్ డబ్బులు. రెండోది, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? రూలర్స్కి. మామూలుగానే లిక్కర్ అనేది నేనున్నప్పుడే ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారు చేశాను 2 times న్యూట్రలైజ్ చేయడానికి. ఎందుకు? అందులో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ పోవాలి, కొంతవరకు అనేది అవుతుందని. ఇప్పుడు మీరేం చేశారు? రా లిక్కర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. టోటల్గా ఆ లిక్కర్ తాగితే ఏమవుతుందో తెలియకుండా కిడ్నీస్ ఫెయిల్ కావడం, చాలా సమస్యలు వచ్చాయి. సిస్టాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. డిస్టిలరీస్ లాగేసుకొని డిస్ట్రిబ్యూషన్ అంతా వెళ్ళే చేసి సెకండ్స్ అమ్మి ఆడ నుంచి ఎక్కడ చూసినా ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మొన్న చూశారు మీరు ఋషికొండ, దేవతలు అక్కడ ఇది చేశారు, మెడిటేషన్ చేసి అక్కడంతా నివసించిన ప్రదేశం మనం చెప్పుకుంటే ఆ ప్రదేశంలో పోయి ప్యాలెస్ కట్టుకోవాలని, ప్యాలెస్ కట్టి నేను బ్రహ్మాండమైన ప్యాలెస్లు కట్టానని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. అక్కడ కూడా ఢిల్లీలో శేష్ మహల్ ఇదే మరిగా పెద్ద లగ్జూరియస్ ప్యాలెస్ కట్టారు. అక్కడ ప్యాలెస్ లేకపోలేదు, ఇక్కడ ప్యాలెస్ లేకపోలేదు.
దిస్ ఈజ్ వేర్ పబ్లిక్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఇక్కడ మాట్లాడితే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మేమేదో ఇచ్చాం, మీరు ఇవ్వలేదు అనే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టి, లిక్కర్ని 25 ఏళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి మళ్ళా మీరు అవన్నీ మాట్లాడుతుంటే ప్రజలకు గుర్తుండవనుకుంటే ఇది చాలా పొరపాటు. ఇది అందుకే ఇక్కడ కూడా బటన్ నొక్కే కార్యక్రమం సక్సెస్ కాలేదు. ఢిల్లీలో కూడా ఏవైతే ఫెయిల్డ్ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ కూడా ప్రజలు ఆమోదయోగ్యం చెప్పలేదు. 27 ఇయర్స్కి ఆ ప్రభుత్వాన్ని పంపించి చేసే పరిస్థితికి వచ్చారు. కానీ బాధ ఏంటంటే నేను ముందు ఒక డేటా మీకు చూపించాను. ఈ డేటా ప్రకారం ఏం జరిగింది అని చూస్తే యాస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ టోటల్గా ఆవిరైపోయినాయి. కోరుకున్నారు మాకు సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి అని కోరుకున్నారు. ఓటేసిన పాపానికి వీళ్ళు కాటేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ భవిష్యత్తునే కాటేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దాంతో ఏమైంది? ఈరోజు వీళ్ళందరి భవిష్యత్తు చూస్తే వాల్యూ ఆఫ్ టైం నిన్న రాదు, 1 సంవత్సరం టైం పోయినాక రాదు. విలువైన కాలాన్ని పోగొట్టుకున్నాం. దాన్ని రికవర్ చేయాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. విధ్వంసం చేయడం చాలా సులభం, దాన్ని నిర్మాణాత్మకంగా పనిచేయడం చాలా కష్టం. ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు, ఇవన్నీ ఎక్కడ అవుతాయి, మాకెందుకు ఇవన్నీ వస్తాయి. అలాంటివన్నీ చేసి మొత్తం ప్రజల అవకాశాలని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మొన్న కూడా చెప్పా, సంపద సృష్టించలేని వ్యక్తులు, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని వ్యక్తులు సంక్షేమ కార్యక్రమాలతో, బటన్ నొక్కే కార్యక్రమంతో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వీళ్ళకి అధికారం లేదు. అది సస్టైనబుల్ మోడల్ కాదు. నేను చాలా ఫర్మ్గా చెప్తున్నా. యూ క్రియేట్ వెల్త్, యూ కాన్సన్ట్రేట్ డెవలప్మెంట్, యూ స్పెండ్ మనీ ఆన్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్. కంటిన్యూగా చేయండి. వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ పెంచండి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచండి. ఆ మోడలే సస్టైన్ అవుతుంది. అయితే ఓసారి ఇండియన్ డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్. భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉంటుంది. ఓటేసినాక 5 ఏళ్ళు భరించాల్సి వస్తుంది. 5 ఏళ్ళ తర్వాత చరిత్ర తిరగ రాస్తూ ఉంటారు. కొన్ని దగ్గర 10 ఏళ్ళు కూడా పడతా ఉంది. అయితే ఇది చూసినప్పుడు కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో కొంతమంది మోసపోయే పరిస్థితులు కూడా ఉంటారు. ఏది జరిగినా నష్టం మాత్రం వాళ్ళకే ఉంటుంది. అందుకే నేను చూశాను, ఈరోజు చెప్పింది కామన్ సెన్స్ అయితే మాత్రం భారతదేశంలో ఓటర్కి అబండెంట్ కామన్ సెన్స్ ఉంది. మంచి అని చెప్పే మనస్తత్వం ఉంటుంది. ఒక్కోసారి మోసపోయినప్పుడు మళ్ళీ దానికి అవకాశం కోసం సెర్చ్ చేసే పరిస్థితికి వస్తారు. అదే ఢిల్లీలో జరిగింది, అదే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ మిస్లీడింగ్ వల్ల చాలా కాస్ట్ అవుతుంది. ఒకసారి ఇదైపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి విష ప్రచారాలు అంటారా, లేకుంటే పొలిటికల్ పొల్యూషన్ అంటారా, ఏదన్నా కానీ ఇది చాలా డేంజర్ ఫర్ ది నేషన్. సమాజానికే పెద్ద ప్రమాదం. అందుకే 35 సంవత్సరాలు, 30 ఏళ్ళు ఆల్ డేటా ఈజ్ అవైలబుల్. ఎప్పుడు ఎవరు పరిపాలించారో కూడా అవైలబుల్, బ్లాక్ అండ్ వైట్. ఇది డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది దేశాల్లో. ఎవరి పాలసీలు ఏం తీసుకొచ్చాం, ఆ పాలసీల వల్ల ప్రజల జీవితాల్లో ఏ విధంగా ప్రభావితం చేశాయి, దీనివల్ల సస్టైనబిలిటీ వచ్చిందా, డిట్రియేషన్ వచ్చిందా, డిస్ట్రక్షన్ జరిగిందా, వాళ్ళ జీవితాలు సర్వనాశనమైనాయా, అవకాశాలు పోగొట్టుకున్నది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
ఆ చర్చ ఈ 30 ఏళ్ళుగా జరిగితే ఈచ్ పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్కి, నా కాంట్రిబ్యూషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్కి, లేకుంటే ఇంకొక ఆయన వచ్చిన 5 ఏళ్ళు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇంకొక ఆయన 10 ఏళ్ళు ఉంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఏం జరిగింది, ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా బాధ్యతతో ప్రవర్తించే మనందరం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి రాష్ట్రాన్ని ఏం చేసినా పర్వాలేదు, నేను గెలిస్తే చాలు అనే, నేను ఎన్నిసార్లు మోసం చేస్తాను, అబద్ధాలు చెప్తాను, ఫేక్ న్యూస్ ఇస్తాను, ఇష్టానుసారంగా మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు. అందుకే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు వేసేసిన తర్వాత బాధపడడం కాదు. నేను క్లియర్గా 5 సార్లు గుజరాత్లో గెలిచారు, 5వ గవర్నమెంట్, 15 times గ్రోత్ రేట్, 15 రెట్లు పెరిగింది. మీ కళ్ళ ముందర కనబడుస్తుంది ఇది. అదే 2024లో కూడా నేను గెలిచుంటే 12 సార్లు కాదు, గుజరాత్ సమానంగానూ ముందో ఇద్దరు ఉండేవాళ్ళు. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ టు ది పీపుల్. యూ గో త్రూ డేటా. గాల్లో విమర్శించడం కాదు. ఏం జరిగింది ఆ పీరియడ్లో, ఆ జరిగిన తర్వాత ఏ విధంగా మీకు లాభం వచ్చింది, తర్వాత ఏ విధంగా నష్టం వస్తుంది అనేది మీలో తెలివితేటలతో ఆలోచించాలి ప్రతి ఒక్కరు. అప్లై యువర్ బ్రెయిన్స్, డిస్కస్. కామన్ మ్యాన్కి కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది, మాకు ఉంది. అందుకే నేను చెప్పాను మీడియాకు కూడా, మీరు కూడా అనలిటికల్గా వెళ్ళండి. ఒక చరిత్రలో ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఇప్పుడు ఎట్లుంది, ఈరోజు తీసుకునే నిర్ణయాల వల్ల రేపు భవిష్యత్తులో ఏముంటుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు విజన్ 2047 వికసిత్ భారత్ తీసుకున్నారు. నేను వికసిత్ భారత్కు అనుసంధానం చేసుకుంటూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా. నేను అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాను. $2.4 trillion 2047కి తయారు కావాలని. దీనికి 42,000 తలసరి ఆదాయం. ఆ రోజు డాలర్ ఎంత రేటు ఉంటే అంత వస్తుంది. ఈరోజు 3,200 ఆ ప్రాంతంలో ఉన్నాం. గవర్నమెంట్ దీనికి 14 నుంచి 15% గ్రోత్ రేట్ రావాలి. ఆంధ్రప్రదేశ్లో 15% రావాలి. పోయిన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 13.5 వచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత 10కి తగ్గిపోయారు. 10.2 వచ్చే పరిస్థితి, 1.5 వచ్చారు. 3% కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంది. ఆ 3% ఎంత వేరియేషన్ వస్తుందో సిఏజిఆర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. కన్సిస్టెంట్గా 15% పెరిగితే డబల్ ది గ్రోత్ రేట్, అంటే 2 గ్రోత్ కానీ పెరగగలిగితే 4.5 రెట్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. మామూలు వచ్చేదానికంటే జిఎస్టిపి పెరుగుతుంది. ఇది చాలామందికి ఇప్పుడు అర్థం కాదు, కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అందుకే మీరు చూసిన నన్ను అరెస్ట్ చేసినప్పుడు 60 దేశాల్లో డెమాన్స్ట్రేట్ చేశారు తప్పని. రాష్ట్రంలో డెమాన్స్ట్రేట్ చేశారు, హైదరాబాద్లో డెమాన్స్ట్రేట్ చేశారు. ఎప్పుడు నేను మర్చిపోలేను. హైదరాబాద్లో ఎవరైతే అణిచివేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కాల్చుకున్న పరిస్థితికి వచ్చారు. అంటే రైట్ని రైట్గా ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు. అదే ఈరోజు మీరు చూస్తే ఢిల్లీ చూశారు, ఎండార్స్ చేశారు. డిఫరెన్స్ ఇస్ దాట్. ఎప్పటికప్పుడు నేను అందుకని ప్రజల్ని ఒక సీనియర్ నాయకుడిగా నేను అందరికంటే, ఎందుకంటే 70 నుంచి రాజకీయాలు చూశాను. అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ 82, 83 నుంచి ఉన్నా. I have seen so many governments, so many public policies, pre-economic reforms, post-economic reforms చూసా, టెక్నాలజీ చూసా, టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నా.
అమలు చేశా. ఈరోజు అనేక సంక్షోభాలు చూసా, అవకాశాలు చూసా. ఈరోజు నేను ఒకటే అప్పీల్ చేస్తున్న ప్రజలకి, గ్రేట్ నేషన్, గ్రేట్ ఆపర్చునిటీ. ఢిల్లీ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. రైట్ టైం, రైట్ లీడర్. నేను ఏదైతే ఇంతవరకు కూడా చెప్పానో అది నరేంద్ర మోడీ. అందరంగానే అన్డివైడెడ్ అటెన్షన్తో ముందుకు పోతే ఇండియా విల్ బికమ్ నెంబర్ 1 or 2 by 2047. ప్రపంచంలో ఇండియన్స్ విల్ బి నెంబర్ 1. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. దట్ ఈస్ ది లీడర్షిప్ వీఆర్ హ్యావింగ్. అందులో నా స్వార్థం ఏంటంటే, అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్, 2 ప్రభుత్వాలు ఉంటే గ్రోత్ కూడా డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుంది. ఢిల్లీలో నేను చూశాను ప్రాక్టికల్గా. ఆయుష్మాన్ భారత్కి వచ్చే డబ్బులు ఉపయోగించుకోవాలా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే కేంద్రానికి క్రెడిట్ వస్తుందని ఉపయోగించుకోకుండా చేసి ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. అదే ఎగో ప్రాబ్లం అంటాం. అలాంటివి ఇది చేసినప్పుడు సమస్య వస్తుంది. అందుకే నేను ఆలోచించేది, నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 చేస్తే నేను తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేయాలనుకుంటున్నా. అది నా స్వార్థం. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియాలో ఇండియన్స్ వస్తే, మొత్తం ప్రపంచంలో మనం వస్తే హైయెస్ట్ పర్ క్యాపిటా తెలుగు వరకు ఉండాలని నా కోరిక. అందుకే 15% పెట్టుకున్నా. అప్పటికి అన్ని రాష్ట్రాలని అధిగమించాలి సిఏజీఆర్లో నేను. ఇది జరగాలంటే అన్డివైడెడ్గా ప్రజలు సపోర్ట్ చేయాలి. నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో చెప్తున్నా. విమర్శించే వాళ్ళు ఎప్పుడూ విమర్శిస్తారు. నేను ఒకటే ఆలోచిస్తాను, ఏది మంచో దాన్ని అనుసరిస్తా, ఏది మంచో అది ఆచరిస్తా, అదే ప్రాక్టీస్ చేస్తా, అదే ఇంప్లిమెంట్ చేస్తా, అదే ఎగ్జిక్యూట్ చేస్తా. అదే రియల్ టైం గవర్నెన్స్, అదే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, అదే ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్, అదే ఈరోజు మీరు చూస్తే 14-19లో 13.5% గ్రోత్ వచ్చింది. ఇప్పుడు 15+ రావాలని నా ఆకాంక్ష. ఇది రావాలంటే ప్రజలందరూ కూడా ముందుకు రావాలి, అందరూ కూడా సహకరించాలి. ఢిల్లీది ఒక ఆదర్శంగా తీసుకోవాలి. 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా ఈ సందర్భంలో మోర్ అప్రోప్రియేట్. ఎప్పుడు ఎలక్షన్స్ మీద కాకుండా ఎప్పుడు అభివృద్ధి పైన, సంక్షేమం పైన, ఎంపవర్మెంట్ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది, ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్. సో అప్పటికి ఆంధ్రప్రదేశ్కు, ఆల్ ఇండియాకు చూస్తే, పాపులేషన్ చూస్తే ఇండియా విజన్ ప్రకారం $3.30 ట్రిలియన్. నా లెక్క ప్రకారం అది 50 కూడా పోయే అవకాశం ఉంది కరెక్ట్గా చేస్తే. $18,000. అది ఇంకా పెంచాలి, పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వచ్చే కొందికి $42. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ కంటే పర్ క్యాపిటల్ కొద్దిగా ఎక్కువ ఉన్నాం, తెలంగాణ కంటే తక్కువ ఉన్నాం, సౌత్ ఇండియాలో అందరికంటే తక్కువ ఉన్నాం. సో మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఇది చేయాలంటే అందరి సహకారం అవసరం. నేను అందుకే మొత్తం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇలాంటి సందర్భంలో పెడితే ప్రజలకు అర్థమవుతుంది. నేను వ్యక్తుల్ని విమర్శించడానికి కాదు, వాళ్ళు అవలంబించిన సిద్ధాంతాల వల్ల లాభం రాలేదు, రావు. అవన్నీ ఫెయిల్డ్ సిద్ధాంతాలు. ఇండియన్ పాలిటిక్స్లో చాలా చూసాం. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి, ఈరోజు ఆదరణ కోల్పోయారు. అదే మరిగా నాయకులకు ఒకసారి ఒక ఎలక్షన్లో వింటారు, రెండో ఎలక్షన్లో వదిలిపెట్టే పరిస్థితిలో వస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా వేరియస్ ఎక్స్పెరిమెంట్ జరిగే దేశంలో. ఈ ప్రయోగాలన్నీ చూసిన తర్వాత నేను ఫస్ట్ నుంచి ఏదైతే నమ్మానో ఆ నమ్మిన సిద్ధాంతం కోసం, అందుకే ఒకసారి నేను 95 సీఎం ఈజ్ డిఫరెంట్, తర్వాత వచ్చినప్పుడు డిఫరెంట్ అని, 95లో నేను చేసింది ప్రజలను కూడా క్యారీ చేశాను. ఎప్పటికప్పుడు కన్విన్స్ చేసుకుంటూ ఎడ్యుకేట్ చేస్తా పోయాను. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అదే చేస్తున్నారు. ఎవ్రీ ఎలక్షన్లో గెలుస్తున్నారంటే ఈరోజు ప్రజలకు సంతృప్తి కలిగే పాలన. టుడే హ్యాపీగా ఉండాలి, భవిష్యత్తు మీద ఆశ ఉండాలి. ఈ రెండు చేయడమే కరెక్ట్ విధానం.
అదే వారు చేస్తున్నారు. అదే మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ త్రూ గుడ్ గవర్నెన్స్. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు కన్వే. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎంత ఇంటలెక్చువల్స్ కదా, అప్పుడప్పుడు రాస్తున్నారు తప్ప ఇది ఒక బాధ్యతతో ప్రజల్లో చైతన్యం తేవాలి అని ఒక అవేర్నెస్ కార్యక్రమం చేయలేకపోయాం కదా. మనం అందరం ప్రాధాన్యత క్రమంలో వెళ్ళిపోతూ ఉంటాం. నాకు ఈరోజు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది, ఆ బాడీ ఈ పని చేయాల, ఇండియాలో పోటీ పెట్టాలి అందరికీ. ఇప్పుడు ఏమంటున్నాం, తప్పడం లేదు, అదర్ పార్టీస్ సంక్షేమం ఇస్తాం, అందరూ మనం కూడా ఇవ్వాలంటున్నాం. ఇవ్వాలి, సంక్షేమం ఇవ్వాలంటే అప్పులు చేసి ఇవ్వడం కాదు, సంపద సృష్టించి ఇవ్వాలి. ఈ విషయాలు మనం చెప్తున్నాం. అందుకే మొన్న నేను చెప్పిన తర్వాత వన్ సైడ్ ఎలక్షన్స్ అయినాయి, 93% స్ట్రైక్ రేట్. అది తీసుకెళ్ళగలిగాం, ఆ పొలిటికల్ అవేర్నెస్ తెచ్చాం. అది ఒకరోజు చేస్తే సరిపోదు, కామన్ మ్యాన్ యాస్పిరేషన్స్ ఉన్నాయి, పొలిటికల్ పార్టీ కార్యకర్తలకు యాస్పిరేషన్స్ ఉన్నాయి. ఆ యాస్పిరేషన్స్ నేను ఫుల్ఫిల్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, కన్సిస్టెంట్గా చెప్పాలి. ముఖ్యమంత్రి కానప్పుడు నాకు అన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను పర్ఫార్మెన్స్తో పబ్లిక్ని కన్విన్స్ చేయాలి. ఏ కార్యకర్త ఏ ఆఫీసర్ తప్పు చేసినా అది కూడా నెగిటివ్ నాకే వస్తుంది, ముఖ్యమంత్రికే వస్తుంది. అది ప్రజలకు అర్థమయ్యేటికి చెప్పాలి. మళ్ళీ నేను యాక్షన్స్ కూడా తీసుకోవాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి. ఆ బ్యాలెన్స్ మిస్ అయితే ప్రాబ్లం వస్తుంది. అందుకే చెప్పా సో మెనీ టైమ్స్ 1995 నేను ఉదాహరణకు నేను క్విక్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్ చెప్పాను. క్యాబినెట్లో రకరకాలుగా రాస్తారు, ఒకరికించి రాస్తారు. అంటే ఆన్ టెక్నాలజీలో ఫైల్స్ అన్నీ క్లియర్గా ఆన్లైన్లో ఉన్నాయి. నాకు ఎప్పుడు ఫైల్ వచ్చింది, ఎప్పుడు పంపించాం. ఇది సమర్థత బేరే చేయడం కాదు, ఇది క్విక్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్. దాంట్లోనే నాకు వచ్చేటి ఎక్కువ ఫైల్స్ వచ్చాయి. నా తర్వాత హెచ్ఆర్ మినిస్టర్కి ఎక్కువ ఫైల్స్ వస్తాయి, ఎడ్యుకేషన్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మూడో మంత్రి ఎవరో ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను బేరే చేసిన తర్వాత నేను ఏం చెప్పానంటే మంత్రులందరికీ, ఎంత త్వరితగతిన మీరు ఫైల్స్ డిస్పోజ్ చేస్తే మనకు ఫలితాలు కూడా మెండుగా ఉంటాయి. ఇది మెజరబుల్. మీరు అందరూ టీమ్గా పనిచేయండి. నేను ఇది కూడా చూస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో ఎవ్రీ ఫైల్ విల్ బి ఆన్లైన్లో ఉంటే ప్రతి ఒక్క అధికారిని నేను రేపు అడిగే పరిస్థితి వస్తుంది బేరీ చేయడానికి. నీకు ఒక 5 ఫైల్స్ వచ్చాయి, వారం రోజుల్లో క్లియర్ చేయకపోతే నువ్వేం పని చేస్తున్నావు? ఇజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఇది వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ఇట్ ఈజ్ ఇన్నోవేటివ్. ఈరోజు ఆల్ టికెట్స్ ఇంటర్మీడియట్ వాట్సాప్ గవర్నెన్స్లో కొడితే వస్తుంది. ఈజ్ ఇట్ నాట్ ఎ బిగ్ చేంజ్? దాన్ని విమర్శించడం ఏంటి? అంటే ఎక్కడికి పోతున్నాం? పాన్ కార్డు కూడా వాట్సాప్లో పెట్టి డబ్బులు కడతా ఉంటే ఇదేదో డేటా పోతుంది అంటే ప్రజల్ని మభ్యపెట్టి వక్రీకరించి మాట్లాడి ప్రజల్ని ఎప్పటికప్పుడు ఇష్టానుసారంగా పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నాలు ఇవి. ఈ ప్రయత్నాలు ఉన్నప్పుడు నేను మాట్లాడడం కాదు, మీడియా మీరు మాట్లాడాలా, మీరు కాదు ప్రజలు మాట్లాడాలా, ఇంటలెక్చువల్స్ మాట్లాడాలా. ఎలక్షన్ల ముందు ఓటేయడం కాదు, ఓటేసారు, బాధ్యతగా వేశారు, అవేర్నెస్ వేశారు, మీ యాస్పిరేషన్స్ ఫుల్ఫిల్ అవుతాయని వేశారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? దీన్ని కంటిన్యూగా మనం అందరం కలిసి సమిష్టిగా చైతన్యంతో ముందుకు పోతే 15% గ్రోత్ వచ్చిందనుకోండి, ఎవరికి లాభం? రాష్ట్రానికి లాభం, ప్రజలకు లాభం, మీ తలసరి ఆదాయం పెరుగుతుంది. నిన్న ఎండ్ టు ఎండ్ వర్కౌట్ చేశాను, 3 hours కూర్చున్నాను అగ్రికల్చర్లో. సాయిల్ హెల్త్ దగ్గర నుంచి నాశనం చేశారు. ఉదాహరణ సాయిల్ హెల్త్ అంటే ఏంటి? నేను ఒకప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రీగా ఇచ్చాను, ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేయడం మానేశారు. ఇప్పుడు మళ్ళీ సాయిల్ టెస్ట్ ఇచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఆర్ వెరీ గుడ్. దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వెరీ ప్రోగ్రెస్ ఫార్మర్స్ మనవాళ్ళు మీరు చూస్తే ఒక మాట చెప్తే అల్లకపోతారు. వీళ్ళు రాయదుర్గెళ్ళి వేరే రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వ్యవసాయం చేశారు. ఒకప్పుడు తెలంగాణకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు.
బళ్ళారి ఆ ప్రాంతానికి వెళ్ళారు, ఆఫ్రికాకి వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, ఎక్కడ నీళ్లుంటే అక్కడికి వెళ్ళిపోయేసి అవకాశాలు బ్రహ్మాండంగా ప్రూవ్ చేశారు. ఇప్పుడు హార్టికల్చర్ కానీ, అక్వాకల్చర్ కానీ, స్పైసెస్ కానీ వీఆర్ నెంబర్ 1. ఇక్కడ ఆ మోడల్స్ని క్రియేట్ చేసి మనం ఫెసిలిటేట్ చేస్తే, బ్రహ్మాండంగా చేసి పామాయిల్ వీఆర్ నెంబర్ 1. అందుకని నేను చాలా క్లియర్గా ఆదాయాన్ని పెంచే మార్గం, రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలి, నేచురల్ ఫార్మింగ్ చేస్తే దీన్ని ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ చేసి ధర ఎక్కువ ఎట్లా సంపాదించుకోవాలి, దానికి కావాల్సిన ప్లేయర్స్ ఇవన్నీ తీసుకొచ్చి వర్కౌట్ చేస్తున్నాం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ దట్ ఈస్ ఎ రెవల్యూషన్ అవుతుంది. ఫర్ ది లాస్ట్ 10 years 8.8% గ్రోత్ వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్లో, వ్యవసాయంలో. నేను వాస్తవంగా ప్రజల్ని, రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. ఇండియాకే కాదు, ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్గా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కువగా ఫ్రూట్స్ కానీ, లేకపోతే అక్వాకల్చర్ కానీ, మీట్ కానీ, డైరీ కానీ, ఇవన్నీ అంత పొటెన్షియల్ ఎక్కడుంది, అంత ప్రోగ్రెస్ ఫార్మర్స్ ఉన్నారు. నేను చెప్పేది, ఇప్పుడు ఆ గర్వం అనేది ఇప్పుడు ఢిల్లీలో కూడా జరిగింది. ఇలాంటి మోడీలు ఎంతమంది వచ్చా నన్ను ఓడించలేరన్నారు కదా, ఏమైంది? అందుకే నేనేమంటానంటే హంబుల్నెస్, ఆ పద్ధతి. ఇప్పుడు అలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి వచ్చిన బాధ ఉంటుంది నాకు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను సిద్ధాంతపరంగా రాజకీయం చేశాను తప్ప వ్యక్తిగత రాజకీయాలు నేను ఎప్పుడూ చేయలేదు నా లైఫ్లో. అయితే సిద్ధాంతపరంగా చేసినప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. దాంట్లో రాజీ పడలేదు నేను. ఫ్యాక్షన్ లీడర్స్, కమ్యూనల్ వైలెన్స్, నక్సలైట్స్ వైలెన్స్, రౌడీజం చాలా నిర్మోహమాటంగా అణిచివేశాను. ఇటీవల కాలంలో ఏమైంది? ఎక్కడ చూసిన డ్రగ్స్, గంజాయి. ఇప్పుడు తగ్గిందా లేదా? కంట్రోల్ చేసామా లేదా? 7 నెలల్లో కంట్రోల్ అయింది. పూర్తిగా ఎరాడికైంది నేను చెప్పను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ, ఈ రాష్ట్రంలో ఎవరైనా గంజాయి పండిస్తే మాత్రం అది లాస్ట్ డే. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే లాస్ట్ డే. గుర్తుపెట్టుకోండి, ఫర్మ్గా ఉంటాం, డిటర్మెంట్గా ఉంటాం. ఒకరోజు తప్పించుకుంటావు కానీ నువ్వు మళ్ళీ తప్పించుకోలేవు. వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది ఎవరికైనా సరే. బీ రెస్పాన్సిబుల్ సిటిజన్. నీ పని నువ్వు చెయ్యి. నువ్వు ఈ రాష్ట్రంలో అందరి మాదిరిగా గౌరవంగా బ్రతకడానికి, మీరు గౌరవంగా బ్రతకండి, అందరినీ గౌరవంగా బ్రతకనియండి. ఇష్టానుసారంగా చేస్తే ఎక్కడ అయినే పరిస్థితిలో ఉండదు. అట్లని చెప్పి రాజకీయ ముసుగులో నేరస్తులు చేరి ఇష్టానుసారంగా చేస్తే కూడా డెఫినెట్గా కట్టడి చేస్తాం. అది చేయకపోతే కూడా తప్పే అవుతుంది. మేము చేస్తాం, మీరు ఏమన్నా చేయండి. ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు బారేసుకోవడం, ఓకే, మీరు నోరు బారేసుకుని నేను పారేసుకో, అది ఎప్పుడు నా జీవితంలో లేదు. బట్ యాక్షన్ మాత్రం డిటర్మెంట్గా ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది. నేనేమంటానంటే అప్పుడు అందుకే 95 సీఎం అన్నాను. నరేంద్ర మోడీ గారి పైన ఎంత ప్రచారాలు చేస్తున్నారు, ఏమైంది? ప్రజల అప్రమత్తంగా ఉండాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. నేననేదంటే నేను పోయిన దానికి వచ్చిందనేది కాదు. ఇది బీ క్లియర్, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం ఇది. ఆయన అవలంబించే మోడల్ ఈజ్ రైట్ మోడల్ అని ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే 3 సార్లు గెలిచారు. గుజరాత్లో 5 సార్లు గెలిచారు. ఆ నమ్మకం అనేది అక్కడ ప్రజల్లో చైతన్యవంతమైన ప్రజానీకం. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, అక్కడ మళ్ళీ వేరే వాళ్ళు గెలుస్తారని నమ్మరు. ఆయనకి ఇప్పుడే డౌట్, మళ్ళీ 2.0 వస్తానన్నాడు.
అంటే మీకు ఇప్పటి నుంచే మళ్ళీ ఫియర్ సైకో స్టార్ట్ అయిపోతా ఉంది. వాడు వస్తే ఏమవుతుంది, మళ్ళీ నిద్రపోతామా లేదా, ఏమైపోతాం అంటే దాంతో మనం ఇంకొంచెం నర్వస్ అయ్యి ఇంకా ఎక్కువ తప్పులు చేయాలని చూస్తాం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. ఐ వాంట్ డీల్ ఫర్మ్లీ ఎవ్రీబడి ఈక్వలీ. కాబట్టి మీరు అన్ని దాంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోడల్ ఈజ్ సేమ్, పీపుల్ ఆర్ డిఫరెంట్, బట్ అల్టిమేట్లీ ఎవ్రీ సిటిజన్ ఈజ్ థింకింగ్ సేమ్. యూనిఫామ్గా అదే ఆలోచిస్తాడు. ఓసారి మోసపోతారు. మోసగాళ్ళు ఉన్న దగ్గర మోసపోతారు. మోసగాళ్ళు లేకపోతే కొంచెం స్ట్రైట్గా పోతూ ఉంటారు. అది వచ్చింది. దాన్ని ఇప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఇక్కడ ఈ పొలిటికల్ పొల్యూషన్కి ఈ ఇంటర్నెట్లో పెట్టే, సోషల్ మీడియాలో పెట్టేదంటే నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఎవ్రీడే. దట్ ఈజ్ బిగ్గెస్ట్ టాస్క్. నేను అందరికంటే బాగా పనిచేసి సంపద సృష్టిస్తానని చెప్తున్నాను. నీ సంపద ఎవరికి కావాలి? నువ్వు కక్ష తీర్చుకో, లేకపోతే నన్ను తిట్టు అంటే నేను ఎక్కడ తిట్టగలుగుతాను? అవన్నీ రాజకీయాల్లోకి వచ్చింది పబ్లిక్ని తిట్టడానికో లేకుంటే ఇచ్చేయడానికి కాదు కదా. దుర్మార్గుల్ని హ్యాండిల్ చేయాలి. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. అవినీతి పరులు గుండెల్లో నిద్రపోవాలి. నో క్వశ్చన్. అట్ ది సేమ్ టైం పొలిటికల్ విక్టిమైజేషన్ నేను రాలా. నా లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్. కానీ అండర్ ఎస్టిమేట్ చేసి నాతో ఆడుకోవచ్చు అనుకుంటే మాత్రం నేను కూడా ఒక్కొక్కసారి మోసపోతాను, కానీ ఎప్పుడు మోసపోను. అప్రమత్తంగా ఉంటే ఎవడు ఎక్కడ పెట్టాలో అందరిని అక్కడ పెడతాం. ఓకే. దాన్ని ఏమంటారు బ్రదర్? నువ్వు నన్ను అడుగుతున్నావు ఏమంటావు దాన్ని? నీతో ఎవరన్నా మాట్లాడుతున్నావు ఏమంటావు? ఒప్పుకుంటావా? మీ ఇంట్లో నీకు ఆ మధ్య మాట్లాడితే నీ పక్కన మాట్లాడితే ఒప్పుకుంటావు వారిగా? మరి ఇక్కడ ఎందుకు ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు ఎందుకు అడుగుతావు నన్ను? దట్ ఈజ్ వేర్. అదే ప్రాబ్లం. మీకు అక్కడే చెప్పాలా మీకు ధైర్యం ఉంటే. ఏమయ్యా నీకు ఎమ్మెల్యేగా ఓటేశారు, ఎంపీగా ఓటేస్తే ఎంపీగా ఉంటాడు తప్ప ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి, పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలంటున్నా? ఎవరిస్తారు? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య విలువలు అర్థం కాని వాళ్ళకి ఈ మరిగిన ఉంటారు. వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్పలేం. నీ భావన ఆయన భావన కాదు కావాల్సింది, ప్రజల భావన, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల భావన. నేను ఎగతాళి చేయడం లేదు. వీ విల్ రెస్పెక్ట్ పీపుల్. మీరు పేపర్లో రాసినా వాస్తవం ఉంటే నేను వింటాను. ఇష్ట ప్రకారం రాస్తే నేను వినకపోవచ్చు, చదవకపోవచ్చు. అదే సమయంలో నేను నీ మీద బురద జల్లేస్తాను, గుడ్డగాల్చి ముఖానేస్తా, కడుక్కొని ఎవ్రీడే కుదరదు. ఐ హ్యావ్ టు సే వెరీ ఎంఫటిక్లీ, డ్యామేజ్ చేస్తాను, ఇదే మరి చేస్తాను అంటే కుదరదు. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. మీ డెమోక్రసీలో ఎందుకంటే నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాను, నాకు ఓట్లు వేసారంటే ఎట్ట అవుతుందండి? బీ క్లియర్. ఒక ప్రైమ్ మినిస్టర్ని, ఒక ప్రెసిడెంట్ని, లేకుంటే ఒక చీఫ్ మినిస్టర్ని ఎన్నుకునేది ఆ రాజకీయ పార్టీకి ఓట్లు వేసినప్పుడు వస్తారు. 1/10 ఓట్లుంటే ప్రతిపక్ష స్థానం ఇస్తారు. మెంబర్స్ని పెట్టుకొని ప్రపోర్షనేట్గా టైం ఇస్తారు. అది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయలే. మనతోనే రాజకీయాలు రాలా, మనతోనే కొత్త ఇది రాలా. ఎప్పటి నుంచో ఉంటే సాంప్రదాయాలు ఇవన్నీ. ఢిల్లీ పార్లమెంట్లో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నారు, మన అసెంబ్లీలో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నాం. కడాన మీరు పేపర్లు, ఇప్పుడు అన్ని పేపర్లు వస్తారు అక్కడికి, టీవీలు. 5 సంవత్సరాలు కొన్ని పేపర్లు రానిచ్చారా? టీవీలు రానిచ్చారా? మీరు విలువల గురించి మాట్లాడడం ఏంటి? విల్ మెయింటైన్ దట్ వాల్యూస్, బట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే మాత్రం కుదరదు. నేను ఐఎమ్ వెరీ ఫర్మ్ అన్ దట్. ఐఎమ్ వెరీ క్లియర్. మీకు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనమందరం విలువలు పాటిస్తూ వేరే వాళ్ళకు విలువలు చెప్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకి విలువలు చెప్తున్న విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే. అదే జరుగుతుంది ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో. నేను అందుకే ఆ మాట చెప్పాక వాళ్ళు పడుతున్నారు కాబట్టి నాకు ఎందుకని నేను చెప్పలా. కాదు, అలాంటి వాళ్ళు విలువలు మాట్లాడడం ఎందుకంటున్నా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.